హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో ది ఒడిసీ ఈ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా మనకి ఈ సినిమాకి దర్శకత్వం కంప్లీట్లీ వహించింది క్రిస్టఫర్ నోలన్ అనమాట. ఈయన ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలతో అయితే బీభత్సం అయితే చేస్తాడు. అంతకుముందు నటించిన సినిమాలు అయితే ఇతను అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. సో సో ఇదొక స్టోరీ ఏంటంటే, ఒక తన ఓన్ మైండ్ అంటే తన సొంత తెలివితేటలతో ట్రాయ్ ఒక రాజ్యాన్ని అనేది ఓడిస్తాడనమాట. ఈ రాజ్యాన్ని అదే మనకు ఒడిసియస్ దాదాపు 10 ఏళ్ల పాటు యుద్ధాన్ని అయితే ముగింపు పలుకుతాడు. తర్వాత అయితే ఇక తన సైన్యాన్ని వేసుకుని సముద్ర మార్గం ద్వారా తన భార్య, తన కొడుకుని కోసం అయితే కలవడానికి వెళ్తాడనమాట. ఈ సముద్రం నుంచి కలిసే క్రమంలో అసలు ఏం జరిగింది, 10 రోజులు సముద్ర మార్గంలో ఈ ఆపదలు ఎలా వచ్చాయి, చివరికి ఎట్లా అనేది సినిమా స్టోరీ. సో స్టోరీ విషయానికొస్తే ఇదొక డిఫరెంట్ స్టోరీయే. బట్ కానీ ఏందంటే, అసలు ఈ రాజ్యాలు, రాజులు, యుద్ధాలు, మాయలు, మంత్రాలు, రాక్షసులు అబ్బో! సినిమాలో చాలా పసైతే ఉందనమాట. ఇది కంప్లీట్‌లీ మీకు గ్రీసు అయితే ఉందో ఈ పురాణ గాథ అనమాట ది ఒడిసీ అనేది. అండ్ ఇదొక కంప్లీట్‌లీ కూడా రెగ్యులర్ సినిమా అయితే కాదు. ఇదొక డిఫరెంట్ మూవీ. కానీ అక్కడక్కడ అయితే కొంచెం బోర్ కొట్టొచ్చు. రిమైనింగ్ అయితే సినిమా అయితే చాలా బావుందనమాట. అండ్ అలాగే కొత్తదనంగా అయితే ఏముండదు. రొటీన్‌గా ఉంటది. రొటీన్ ఫైట్స్ కానీ ఏందంటే కొన్ని ఒక్కొక్క మనిషి ఉంటాడు. ఒక చిన్న గృహలో పెద్ద మనిషి. ఆ మనిషి ఒక డిఫరెంట్‌గా ఒక ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే మనకి ఈ రాజ్యాలు, రాజులు, రాణి కోసం ఇది ఒక సీన్‌లో అయితే మనకి ఒక మనుషుల్ని ఎట్లా పోతారు తిండి కోసం, వాళ్ళని పందుల్లాగా చేసేస్తది. సో అలాంటి కొన్ని సీన్‌లు అయితే చాలా బాగున్నాయి. అసల ఆ గుర్రం స్వారీ గానీ, అండ్ సముద్రంలో ఉండే సీన్‌లు గానీ, అసల ఆ లొకేషన్ కూడా కంప్లీట్‌లీ కూడా అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సముద్ర మార్గం ద్వారా కనిపించే సీన్‌లు అయితే ఏమున్నాయో ఇవన్నీ కూడా మంచి ఎమోషనల్ అయితే సూపర్‌గా అయితే కనిపించిందనమాట. అండ్ ఇందులో అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా అయితే చాలా బాగా చేశారు. అసలు ఎక్కడ కూడా 1% కూడా ఎవ్వరు కూడా తగ్గకుండా ఎవరికి వాళ్ళే అయితే అద్భుతంగా అయితే సినిమానైతే చేశారనమాట. ఇందులో అయితే మనకి ఈ సాంకేతికంగా అయితే సినిమా మాత్రం అయితే బీభత్సం అయితే ఉంది. కెమెరా పనితనం గానీ, విజువల్స్ కానీ, యాక్షన్స్ కానీ అబ్బో! బీభత్సం అనమాట. ఓవరాల్‌గా అయితే సినిమా కొంచెం లెంతీగా ఉంది గానీ, కొన్ని సీన్‌లు తీసిపారు దొబ్బితే సినిమా అయితే మాత్రం కంప్లీట్‌లీ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్‌గా అయితే సినిమా అయితే చాలా బాగుంది. ఇందులో మనకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ కొన్ని సీన్‌లో అయితే అబ్బా! బోరింగా సాగుతానే ఉందిరా బాబు అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. అది కొంచెం అయితే అట్లా ఉందన్నమాట. ఓవరాల్‌గా అయితే సినిమా కంప్లీట్‌లీ కూడా చాలా బాగుంది. అండ్ ఎవరైనా కానీ సినిమా చూడకపోతే ఒకసారి మొత్తం చూసేయవచ్చు. డబ్బులుంటే మాత్రం ఒకసారి 4DXలో ట్రై చేయండి. ఒక నెక్స్ట్ లెవెల్ అయితే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే మీకైతే పొందొచ్చనమాట. సో ఓవరాల్‌గా అయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది షార్ట్ వీడియో, ఫుల్ వీడియో కూడా అయితే ఛానల్‌లో ఉంది. ఒకసారి మీరైతే ఆ ఛానల్ గురించి చూసి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని గురించి సో నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి మనం తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా మనకి ఈ కంప్లీట్‌లీ కూడా దాదాపు ఒక 6 ఏరియాల్లో అయితే ఈ సినిమా షూటింగ్ ఇది చేశారు. ఒకటేమో మొరాక్కో, గ్రీస్, ఇటలీ, ఐర్లాండ్, స్కాట్లాండ్, యూఎస్ ఇట్లా ఈ స్టేట్‌లో ఈ కంట్రీలో మాత్రం అయితే ఈ సినిమా అయితే వీళ్ళు షూట్ చేశారు. మంచి లొకేషన్స్, మంచి విజువల్స్ అయితే చాలా బాగా చేశారనమాట. సో విజువల్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. ఖచ్చితంగా అయితే ఒక సినిమా ఒకసారి అయితే మీరు చూడొచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం మరి.